షాద్నగర్ జిల్లాలో కనీసం జిల్లాలు ఏవి ఎక్కడున్నాయో కూడా తెలియదు. కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, बैनर आना स्टार्ट करना. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి సారీ. డైరెక్ట్ మాట్లాడాలి. అందరికి కూడా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఈరోజు ముఖ్యంగా ఈ అవకాశాన్ని కల్పించినటువంటి వంశీచందర్ రెడ్డి గారికి, అలాగే ఏఐసిసి ఆదేశాల మేరకు, పిసిసి ఆదేశాల మేరకు మరి పార్లమెంటు స్థాయిలో ఎన్నికల వరకు మరి బాధ్యతను, మీడియా బాధ్యతను, అంటే మీడియా సమావేశాల బాధ్యతను మా ఇద్దరికి, జహీర్ గారికి నాకు అప్పచెప్పినందుకు ముందుగా కాంగ్రెస్ కమిటీకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈరోజు ముఖ్యంగా మహబూబ్ నగర్ పార్లమెంటు సమావేశంలో మహబూబ్ నగర్ టౌన్లో మీ అందరితో ఈరోజు మీడియా సమావేశంలో పాల్గొంటూ ఇక్కడ జరిగినటువంటి నిన్న మొన్న కొన్ని విషయాల గురించి మాట్లాడదామని మీ ముందుకు రావడం జరిగింది. మరి నిన్న మొన్న అరుణమ్మ మరి తన బీజేపీ యాత్రలో భాగంగా మాట్లాడింది. ముఖ్యంగా ఈరోజు బీజేపీ గురించే మాట్లాడడం సబబు ఈరోజు జరుగుతున్నటువంటి విషయాలు. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలు అనేవి ఈరోజు చచ్చిపోయిన పాము బీఆర్ఎస్తో మాకు ఎలాంటి అవసరమూ లేదు. బీఆర్ఎస్ ఈరోజు తెలంగాణ ప్రజలు చీకొట్టినటువంటి విషయం మనకందరికీ తెలుసు. ఈరోజు కేంద్రంలో జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ, ఇదే ముఖ్యంగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. రేపు పొద్దున కాంగ్రెస్ అధికారంలో రావడానికి, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా కావడానికి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నుంచి పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతోంది. మా వంతుగా ఇక్కడి నుంచి మెజార్టీ ఆఫ్ పార్లమెంట్ స్థానాల్ని మేము పార్లమెంటుకు పంపించడానికి పూర్తి స్థాయిలో మేము సన్నాహాలు చేస్తూ ఉన్నాం. కాబట్టి మరి డీకే అరుణమ్మ మాట్లాడినటువంటి విషయాలు మీ ముందు రెండు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మాట్లాడుతూ తను ఎవరో కూడా తన ఉనికి, రాజకీయ జీవితాన్ని, రాజకీయ భవిష్యత్తుని ఈరోజు తను ఒక పెద్ద స్థాయిలో ఉంది అని గుర్తింపు తెచ్చుకునడానికి ముఖ్య కారణం ఎవరు అని అంటే, గతంలో టీడీపీలో పనిచేసి ఉండొచ్చు, ఇంకేదో పార్టీలో పనిచేసి ఉండొచ్చు, ఆ తర్వాత కాంగ్రెస్కి వచ్చింది. కాంగ్రెస్ టికెట్ ఇవ్వలేదని ఇంకో పార్టీకి పోయి ఉండొచ్చు గతంలో. మరి కాంగ్రెస్ టికెట్ ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ మంత్రిని చేసి ఈరోజు రాజకీయ భవిష్యత్తుని ఇంతమంది ముందర ఆమె ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా ఒక మహిళగా ఇచ్చింది స్థానం అంటే అది కాంగ్రెసే. రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చినటువంటి భిక్ష అనే మనం అనుకోవాల్సినటువంటి అవసరం. రాజకీయ భిక్ష ఇచ్చింది కాంగ్రెస్, అది గుర్తుంచుకో అరుణమ్మ. నువ్వు నోటికొచ్చినట్టు కాంగ్రెస్ గురించి మాట్లాడడం కాదు, అభివృద్ధి ఏం చేసినావు నువ్వు. తెలంగాణ ఏర్పడిన తర్వాత నీ వంతు పాత్ర ఎంత? నువ్వు బీజేపీలోకి 2018 ఎన్నికలు కాంగ్రెస్ టికెట్ ఇస్తే ఓడిపోయిన తర్వాత నువ్వు బీజేపీలోకి పోయిన తర్వాత పార్లమెంట్లో మళ్ళీ పోటీ చేసి పార్లమెంట్లో ఈరోజు బీజేపీ పార్టీకి మరి వైస్ ప్రెసిడెంట్గానో ఇంకేమన్నా ఉండొచ్చు, నాకు సంబంధం లేదు. కానీ ఈరోజు బీజేపీ పార్టీలో నువ్వు ఉన్నత స్థానంలో ఉన్నావని నువ్వు చెప్పుకుంటావు కదా తల్లి. నేను అడుగుతున్నా, ఇన్నేళ్ల నుంచి పాలమూరు రంగారెడ్డికి కావాల్సినటువంటి నిధుల గురించి కానీ, కేంద్రంలో జాతీయ హోదా కల్పించడంలో కానీ నీ వంతు పాత్ర ఎంత తల్లి అని అడుగుతున్నా. ఈరోజు నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు కదా, ఆ పెద్ద పెద్ద మాటల్లో నీ వంతు భాగస్వామ్యం ఎంత? మరి ఏదో ఈరోజు ఎన్నికలు వచ్చినాయని ఎన్నికల ప్రచారంలో భాగంగా నువ్వు బీఆర్ఎస్తో ములాఖాత్ అయ్యి మొన్న కాంగ్రెస్ అభ్యర్థిని ఓడగొట్టిన విషయం మర్చిపోవద్దమ్మా. అంతేకాకుండా ఈరోజు కూడా స్టిల్ నౌ మీరు వాళ్ళు కలిసే ఉన్నారు, అందులో ఎలాంటి సందేహం లేదు. కేసీఆర్ చేసిన అవినీతిలో మీరు ఎంతవరకు ఎండగట్టినరు, ఎంతవరకు కేంద్రంతో కొట్లాడి సిబిఐ ఈడీలతో మీరు చర్యలు తీసుకునేటట్టుగా మరి కేసీఆర్ని అరెస్ట్ చేయడానికి కానీ కేసీఆర్ మీద విచారణ జరపడానికి నీ వంతు పాత్ర ఎంతనో తెలంగాణ చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. నిన్న మాట్లాడుతూ ఆమె అన్నది, కేంద్రంలో మరోసారి మోదీ రావాలే, మోదీకి పోటీ ఎవరున్నారు, మోదీ కన్నా మించిన నాయకుడు ఎవరున్నారు, రాహుల్ గాంధీ గారిది అంత స్థాయి అంటున్నావు. సిగ్గు ఇడిచి మాట్లాడుతున్నటువంటి అరుణమ్మకు నేను చెప్తున్నా, అసలు ఈ రోజు నువ్వు అక్కడ మైకు పట్టుకొని మాట్లాడడానికి ఒక రాజకీయ భిక్ష పెట్టినటువంటి సోనియమ్మ గాంధీ గారు నీకు ఆనాడు టికెట్ని కేటాయిస్తే, ఆనాడు నువ్వు ఎమ్మెల్యేగా అయ్యి మంత్రిగా అయినటువంటి నువ్వు రాహుల్ గాంధీని పట్టుకొని అర్హత ఉందా అంటున్నావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ అర్హత ఏంది, నీకెంత అర్హత ఉంది అని నేను అడుగుతున్నా. మరి నీకు అర్హత లేని ఆమెవి ఈరోజు వచ్చి కాంగ్రెస్ గురించి మాట్లాడుతున్నావు. గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరిచ్చినట్టు చూస్తూ ఊరుకుంటుంది కాంగ్రెస్ అని అనుకోవద్దమ్మా.
నిన్న మాట్లాడేటప్పుడు మోదీ గురించి చాలా గొప్పలు చెప్తున్నావు తల్లి. కరోనా వచ్చినప్పుడు అంట మోదీ కోట్లాది మందిని ఆదుకున్నాడు అంట. సిగ్గుండాలే ఈ మాట మాట్లాడడానికి. వేలాది మంది చచ్చిపోతుంటే వలసలు వెళ్ళి నడుచుకుంటూ పోయి పాదయాత్ర కన్నా ఘోరాతి ఘోరమైనటువంటి యాత్ర చేసినటువంటి ఆ రోజు కనీస రైలు సౌకర్యాల్ని కల్పించలేదు. కనీసం వాళ్ళకు ముందస్తుగా మరి లాక్డౌన్ చేస్తున్నామని కూలీలకి కార్మికులకి ఏమాత్రం చెప్పకుండా బంద్కు ప్రకటించేసి కర్ఫ్యూ పెట్టినట్ల పెట్టి ప్రజల ప్రాణాలతో అడుకున్నోళ్ళు ఆక్సిజన్ కూడా అందకుండా చేసినటువంటి సందర్భంలో కాంగ్రెస్ కార్యకర్తలు ఒక్కొక్క జవాన్ లాగా పనిచేసి ఆనాడు సొంత డబ్బుని ఖర్చు పెట్టుకొని ఎంతోమంది ప్రజల్ని కాపాడినరు తల్లి. మర్చిపోయినావు. నీ వంతు ఏం చేసినావు? పాలమూరు బిడ్డగా నీ వంతు ఆనాడు కరోనాలు నువ్వేం చేసినావు? మందు ఇచ్చిండంట, రేషన్ ఇచ్చిండంట. కరోనాకి మందు కనిపెట్టింది నువ్వు అని అంటే నువ్వెంత పెద్ద శాస్త్రజ్ఞుడో మోదీ ఒక్కసారి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్న తల్లి. తెలంగాణలో ఈరోజు ఇన్స్టిట్యూషన్ ఉన్నదంటే ఆనాడు కాంగ్రెస్ చేసినటువంటి అభివృద్ధి. అది వాడుకొని మందులు ఇస్తే మోదీ పెట్టినటువంటి భిక్ష అన్నట్టు మాట్లాడుతున్నావు. భిక్ష కాదు, మేమిచ్చిన డబ్బులతోని మాకు 14% కూడా ఈరోజు జిఎస్టీలో తెలంగాణకి వాటా రావట్లేదు. మిగతా 76% మా రాష్ట్రం నుంచి వచ్చినటువంటి జిఎస్టీని వాడుకుంటున్నటువంటి కేంద్రము మా రాష్ట్రానికి ఇచ్చినటువంటి నిధులేంది, మా రాష్ట్రానికి అదనంగా చేసింది ఏంది అని అడిగేవాళ్ళు లేక నీలాంటి వాళ్ళ ఆగడాలు నడుస్తున్నాయి. నువ్వు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకుంటారు అనుకుంటున్నావా? ఈరోజు కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి వస్తుందనే భయంతో మీరు ఈరోజు తెలంగాణలో కాస్తో కూస్తా ఉన్న నలుగురు కూడా ఓడిపోవద్దు అనే ఉద్దేశంతో మీరు బీఆర్ఎస్తోని ములాఖాత్ అయింది మాకు తెలియదు అనుకుంటుర్రా? ఎందుకంటే నువ్వు గెలిపించినటువంటి అభ్యర్థి ఎవరో తెలుసా? ఎవరితోని? నువ్వు బీజేపీలో ఉండి టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించడం. నీ చుట్టమైతే బీఆర్ఎస్తో నీకేందమ్మా పొంతన? నువ్వు ఈరోజు మాట్లాడొచ్చినావు. కాంగ్రెస్ అంట 6 పథకాల గ్యారంటీ ఇచ్చిందంట. 6 పథకాల గ్యారంటీలో ఏం అమలు చేస్తలేదంట. బస్సులంట. నేను ఇందాక వస్తూ ఆమె వీడియో చూసిన ఆ మహాతల్లికి అసలు ఏది ఎక్కడుంది ఏది ఏమున్నదో తెలియనటువంటి రాజకీయ నాయకురాలు పార్లమెంటుకు పోటీ చేస్తుందంట. గతంలో మాట్లాడింది ఆమె ట్విట్టర్లో ట్వీట్ చేసింది షాద్నగర్ జిల్లా అనంట. నువ్వు ఏ జిల్లాలు ఉన్నావు? నీకు ఏ జిల్లాతో సంబంధం? నువ్వు ఏ జిల్లాలో పోటీ చేస్తున్నావు? జిల్లా ఉందా లేదా అనేది కూడా కనీస ఇంకిత జ్ఞానం తెలియనటువంటి రాజకీయ నాయకురాలు నువ్వు కాంగ్రెస్ గురించి మాట్లాడతావా తల్లి? నేను ఇంకో విషయం అడగాలనుకుంటున్నా. కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి అంట ఈ మహాతల్లికి 6 గ్యారెంటీలు బస్సు ఇస్తున్నారంట. ఇందాక మాట అయిందని ఆర్టీసీ బస్సులు ఊర్లలో ఉన్నాయా అని అడుగుతున్నది. ఏ ఊర్లో ఉన్నావు తల్లి? యా ప్రపంచంలో ఉన్నావు? ఓహో, నువ్వు కార్లు ఎక్కి దిగవు కదా, పల్లెటూరులకు బస్సులు ఉన్నాయని నీకు తెలియదు కదా తల్లి. అంటే నువ్వు కాలు కింద పెట్టి నడవనంత అవకాశము, నువ్వు కింద కాలు పెట్టనంత దోచుకున్నటువంటి నువ్వు దోపిడీదారివి తల్లికి తప్పించి నీకు ఊర్లలో బస్సులు ఉన్నాయని తెలియదా? ఈరోజు మహిళలు ఉచిత బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారని నీకు తెలియకపోతే నీ అంత మూర్ఖురాలు, నీ అంత అజ్ఞాని, నీ అంత రాజకీయం తెలియనటువంటి వేస్ట్ ఫెలోని ఇంకెవ్వరు కూడా కావు అనేది నా ఉద్దేశము. నువ్వు ఇంకొకసారి నీ పోరాటం ఏదో నువ్వు చెయ్యి. నువ్వు గెలవడానికి నీ వంతుగా నువ్వు తెలంగాణ ప్రజలకి ఏం చేస్తావో చెప్పుకో. ఒకవేళ గెలిస్తే నీకు గెలిచేంత సీన్ లేదు. కాంగ్రెస్ అభ్యర్థి ఇక్కడ రేపొద్దున వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోయేవాడు సౌమ్యుడు. తెలంగాణ కోసం ఆనాడు కేంద్రంలో కొట్లాడినటువంటి దాంట్లో ఎన్ఎస్యుఐ విద్యార్థి నాయకుడిగా ఈరోజు మరి వంశీచందర్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలకు సుపరిచితుడు. కేంద్రంలో రాహుల్ గాంధీ గారితో సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి, ఎవరి జోలికి కూడా పోనటువంటి సున్నితమైనటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీ బరిలో దింపబోతున్నది. ఆయనను దట్టుకునే శక్తి పోయినసారి ఓడగొట్టిండొచ్చు. నీకు ఏదో కాంగ్రెస్లో నుంచి పోయినావు, అప్పుడు కొంత మమకారం ఉండి నువ్వు కాస్త ఓడగట్టడంలో కాస్తో కూస్తో నెగ్గినట్టుండవు. ఇప్పుడు బీఆర్ఎస్ ఎట్లాగో చచ్చిపోయింది. బీజేపీకి ఉనికి లేదు తెలంగాణలో. ఏం మొహం పెట్టుకొని కేసీఆర్కి 3 సంవత్సరాలు మీరు కాళేశ్వరం ఇనాగరేషన్ అయిన తర్వాత 3 సంవత్సరాలు ఏటీఎం కార్డ్ అయింది అన్నప్పుడు నువ్వు నీ నడ్డా నీ అమిత్ షా వచ్చి ఇక్కడ మాట్లాడినప్పుడు కేసీఆర్ మీద చర్యలు తీసుకున్నటువంటి మీరు ఈరోజు వచ్చి తెలంగాణలో ఓట్లు అడిగే నైతిక విలువ ఎక్కడుంది అంటున్నాను. 2045లోనంట దేశం ప్రపంచంలో పెద్ద స్థాయిలో ప్రపంచంలోనే గొప్ప దేశంగా చేస్తుందంట. దేశానికి స్వతంత్రం వచ్చిన రోజు కనీసం గుండు సూది కూడా తయారు కానప్పుడు కాంగ్రెస్ ఉండే భారతదేశంలో ఆ రోజు గుండు సూది నుంచి ఈరోజు
లక్షల టన్నుల కోట్ల టన్నులు ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి తీసుకొచ్చింది కాంగ్రెస్. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ఐటీ సంస్థలే కానివ్వండి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లే కానివ్వండి, ప్రతి ఒక్కటి కాంగ్రెస్ స్థాపించింది. మీ ప్రభుత్వం ఏం చేసింది? 180 రూపాయలు వంట నూనె చేసిందా? 1200 రూపాయలు గ్యాస్ చేసిందా? ఇదే అభివృద్ధి అంటే? 2 గుజరాతీలకి 2 గుజరాతీలు అమ్మేసుకుంటున్న దేశాన్ని 100 లక్షల కోట్ల అప్పు చేసి ఇంకా మొహం పెట్టుకొని మీరు భారతదేశంలో కానీ తెలంగాణలో కానీ ఓటు అడుగుతారమ్మా అని అడుగుతున్నా నేను. ఏం తీసుకొని పోయి ఓటు అడుగుతావు? మేము 1200 గ్యాస్ చేసినామని ఓటు అడుగుతావా? లేకపోతే మేము 6000 రూపాయలు బియ్యం చేసినాము బస్తా ధర అని చెప్పి ఓట్లు అడుగుతావా? లేకపోతే నిత్యావసరాల సరుకుల ధరలు కనీసం సామాన్య మానవునికి అందుబాటులో లేవు. మేము సంపాదించిన రూపాయి సంపాదిస్తే రూపాయిన్నర ఖర్చు అవుతుంది మాకు అని చెప్పేటటువంటి ప్రజలకు నువ్వు ఏం చెప్పి ఓటు అడుగుతావు తల్లి? ఇంకొకసారి కాంగ్రెస్ పార్టీని గురించి కానీ, మా నాయకుల గురించి కానీ, తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గురించి కానీ మాట్లాడితే నోరు అదుపులో పెట్టుకో. ఇక్కడ కల్వ సుజాత ఎన్నికల వరకు ఉంటుంది. నువ్వు ఏం మాట్లాడినా దానికి కౌంటర్ ఇచ్చేయడానికి ప్రతిరోజు నువ్వు మాట్లాడే ప్రతి మాటకి మేము సమాధానం చెప్తాం. మీరు మీ ఇద్దరు ములాఖాత్ ఏందో, కవితమ్మకి ఈరోజు అరెస్ట్ అవుతుందంట, మరి నువ్వెందుకు మాట్లాడతలేవు? మీరు ములాఖాత్ అయ్యి 6-7 సీట్లు పంచుకుంటారా? ఏం చేస్తుండ్రో అందరికి తెలిసినటువంటి విషయం. మీ పప్పులు ఉడకవు. ఇక షాన్ అయ్యింది. కేంద్రంలో దిగిపోయేది గ్యారెంటీ గల్లీలో మేమే, ఢిల్లీలో మేమే. ఇది గుర్తుంచుకో డీకే అర్ణమ్మ. ఇక మీ వాళ్ళు ఎవరెవరు వచ్చి ఇక్కడ ప్రచార సభల్లో పాల్గొంటారో, ఏమేం మాట్లాడతారో మేము ఈరోజు చూస్తాం. పాలమూరుకి జాతీయ హోదా దేనోళ్ళు మీరు పాలమూరులో అస్సలు ఓటు అడగడానికి మీకు హక్కు లేదు. ఈ భూమి మీద, ఈ పాలమూరు భూమి మీద నడవడానికి కూడా మీకు విలువ లేదు. కేసీఆర్ మీకు ఒప్పందం చేసుకుంటే తెలంగాణకు రావాల్సిన వాటా నీళ్ళని ఇంకా వేరే రాష్ట్రం, పక్క రాష్ట్రంకు పంపించుతున్నటువంటి మీరు ఈరోజు మాట్లాడి మా విలువల గురించి మాట్లాడతారా అని నేను సవాల్ చేస్తున్నా. దమ్ముంటే నువ్వు రేపటి నుంచి ఓట్ల కాడికి వస్తావు కదా, చూసుకుందామని చెప్తున్నా డీకే అన్నమ్మకి. అలాగే ఈరోజు ఈ మీడియా సమావేశంలో పాల్గొన్నటువంటి నా సోదరులు, మరి ఎస్టీ సెల్, ఎస్సీ సెల్, మైనారిటీ, ఎన్ఎస్యుఐ, మరి ఐఎన్టీసీయు, మళ్ళీ మిగతా నాయకులందరికీ కూడా, నాతో పాల్పంచుకున్న మీకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ విధంగానే మీడియా సహకారం ఉంటే తెలంగాణలో కాంగ్రెస్ 15 సీట్లు గెలవడం తప్పకుండా సాధ్యమయ్యే పని. ఎందుకంటే గతంలో వీళ్ళు 9 మంది ఉన్నామో అని బీఆర్ఎస్ వాళ్ళు చెప్పుకున్నారు, 4 వచ్చిన వాళ్ళు. కనీసం తెలంగాణకి ఇచ్చినటువంటి ఆనాటి తెలంగాణ ఒప్పందం ప్రకారం ఇచ్చినటువంటి ఒక్కటి కూడా హామీల్ని నెరవేర్చినటువంటి వీళ్ళు ఈరోజు ఉన్న 4 సీట్లు కూడా పోవడం ఖాయము. అవి కూడా మా కోటాలోనే పడతాయని నేను తెలియజేస్తూ జహీర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మిత్రులకు నమస్కారం. 10 సంవత్సరాల పాటు కేంద్రంలో అధికారంలో ఉండి ఈరోజు విజయ సంకల్ప యాత్రలని చెప్పి 10 సంవత్సరాలు గుర్తుకు రాని గ్రామాలు, పల్లెలు ఈరోజు గుర్తుకొస్తున్నాయి. 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉండి ఏ మంత్రి కానీ, ఏ నాయకుడు కానీ, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ప్రజల దగ్గర కానీ, ప్రజల మధ్యన కానీ లేరు. ప్రజల మధ్యన లేరు కాబట్టి వాళ్ళకు వాస్తవాలు తెలియదు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, వాళ్ళు ఒకటే ఆలోచనలో ఉన్నారు, మేము 10 ఏళ్ళు చేసిన అభివృద్ధి ఏమీ లేదు, సెంటిమెంట్ మీద గెలవాలి, సెంటిమెంట్ తప్ప వాళ్ళ దగ్గర వేరే ఆయింటిమెంట్ ఏం లేదు. ఎందుకంటే అలా కనీసం వాళ్ళు చెప్పిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చినటువంటి దాఖలాలు లేవు. అసలు 3వసారి మోడీని గెలిపించాలని అంటున్నామే వాళ్ళ నాయకులు. 3వసారి మోడీని ఎందుకు గెలిపించాలి? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి ఈయనందుకు గెలిపించాలనా? జన్ధన్ ఖాతాలు తెరవండి, దాంట్లో ధన్ అమౌంట్ వేస్తాం 15 లక్షలు అని చెప్పి ఏనందుకు ఆమెకు వాళ్ళకు ఓట్లేయాలనా? నిత్యావసరాల ధరలు విపరీతంగా పెంచినందుకు బీజేపీకి ఓటేయాలనా? పెట్రోలు, డీజిలు ధరలు సుమారు 70% పెంచినందుకు వాళ్ళకు ఓటేయాలనా? ఎందుకు భారతీయ జనతా పార్టీకి ఓటేయాలి? ఈ విషయానికి ఇక్కడ
ఏ సంకల్ప యాత్రను తీసుకొని తిరుగుతున్నారో వాళ్ళు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా భారతదేశంలో బేటీ బచావ్ బేటీ పడావ్ అని చెప్పేసి అన్నారు. ఆ బేటీ పైననే క్రైమ్ రేటు 27% పెరిగింది. 27.4% క్రైమ్ రేటు భారతదేశంలో మహిళల పైన క్రైమ్ రేటును పెంచారు. అంటే అందుకొరకు భారతీయ జనతా పార్టీని గెలిపించాలన్నా. ఇక్కడ మన రాష్ట్రానికి వస్తే మన రాష్ట్రమే కాదు, అక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి దక్షిణ రాష్ట్రాలంటేనే వివక్ష. కేరళ కానివ్వండి, తమిళనాడు కానివ్వండి, కర్ణాటక కానివ్వండి, అదేవిధంగా గోవా కానివ్వండి, లేదా మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కానివ్వండి, దక్షిణ భారతదేశంతో వివక్షతో ఒక్క ఉత్తరప్రదేశ్కు కేటాయించినటువంటి బడ్జెట్ కూడా ఈ 5 రాష్ట్రాలకు కేటాయించలేదని అంటే ఈ దక్షిణ భారతదేశం పైన వివక్ష చూపి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అన్యాయం చేసినందుకు మీకు ఓటేయాలన్నా, ఎందుకు మీకు భారతీయ జనతా పార్టీకి ఓటేయాలనే దానికి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఎవరైతే బీజేపీ కొరకు ఓట్లు అడుగుతున్నారో వాళ్ళు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అదే కాకుండా పాలమూరు జిల్లాకు సంబంధించి భారతీయ జనతా పార్టీ నాయకురాలు ఆమె జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉండి మహబూబ్ నగర్కి చేసిన మేలేంటి? అసలు మహబూబ్ నగర్కి ఆమె ఒక్క పనన్నా ఒక్క ప్రాజెక్ట్ అన్నా సాధించిందా? ఎందుకు పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్కు జాతీయ హోదా ఇప్పియలేకపోయింది? అదేవిధంగా వాళ్ళ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పెద్దగా మాట్లాడుతున్నాడు. ఈ మధ్య కొంచెం గట్టిగా అయినట్టు, ఎందుకంటే ఆయన పాపం ఆ అసెంబ్లీ ఎలక్షన్ల ఏదో తీసుకొచ్చి ఈయన పెట్టిర్రా బాబు అని చెప్పేసి బీజేపీ వాళ్ళు బాధపడ్డందుకు ఇక్కడ కొంచెం నేను గట్టిగా కనిపించాలని అనుకొని ఈ మధ్య మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన కేంద్ర మంత్రిగా ఉండి ఆయన సాధించింది ఏంది? కనీసం మేడారం లాంటి జాతరకి జాతర హోదా కల్పించిర్రా? కల్పించమని చెప్పేసి నేను చేసిర్రా? ఏది చేయలేదు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకత్వం కానీ మహబూబ్ నగర్లో ఉన్నటువంటి జాతీయ ఉపాధ్యక్షురాలుగా చెప్పుకుంటున్నటువంటి డీకే అర్ణమ్మ కానీ పాలమూరుకు ఏం చేసిందనే దానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇవి ఏమి చేయకుండా అన్ని ధరలు పెంచేసి 10 సంవత్సరాల్లో ఏమి చేయని వీరు అసలు వీళ్ళు చెప్పడం ముందు హాస్యాస్పదం. ఎందుకనంటే ఇప్పుడు ఆస్పిరెంట్స్గా చెప్పుకుంటున్నటువంటి ఇద్దరు కూడా, ఒక ఆమె అయితే కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, సమాజ్వాదీ పార్టీ, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ, రేపు మళ్ళీ ఆ పార్టీ తెలియదు. ఇంకో ఏదైనా పార్టీ బలంగా ఉంది అది గెలవగలుగుతుందంటే ఆ ఎంఐఎం అసలు పార్టీలకు పోయి కూడా పొడి చేస్తుంది. ఆమె ఈరోజు భారతీయ జనతా పార్టీ గురించి గొప్పగా మాట్లాడుతున్నది. జితేందర్ రెడ్డి గారు, ఆయన కూడా తెలుసు, ఇక ఆయన కూడా ఎన్ని పార్టీలు మారాడు మన అందరికీ తెలుసు. ఇక్కడ ఉన్న వాళ్ళకు ఇక్కడ వచ్చి అక్కడ పోయాడు, అక్కడ వచ్చి మళ్ళీ అక్కడికే పోయాడు. పార్టీలు మారకుండా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి నిఖార్స్ అయినటువంటి నాయకత్వము, పుట్టింది కాంగ్రెస్లోనే, ఉండేది కాంగ్రెస్లోనే, సచ్చేంతవరకు కాంగ్రెస్లోనే ఉంటా అనేటటువంటి అభ్యర్థి మనకు మహబూబ్ నగర్లో ఉన్నాడు. కాబట్టి నీతికి నిజాయితీకి మారుపేరైనటువంటి అభ్యర్థిని ఆదరిస్తారు పాలమూరు మహబూబ్ నగర్ ప్రజలు తప్ప మీలాంటి పూటకో పార్టీ మార్చేటోళ్ళను, చెప్పిన మాటలు హామీలను అమలు చేయని వాళ్ళను, పదవులను చెప్పుకొని ఆ ఖాళీ పేరు చెప్పుకొని బతికేటటువంటి మిమ్మల్ని మహబూబ్ నగర్ ప్రజలు ఎప్పటికీ ఆదరించరని చెప్పేసి తెలియజేస్తూ, మేము అడిగినటువంటి ప్రశ్నలన్నిటికీ సమాధానము చెప్పిన తర్వాత డీకే అరుణ కానీ వాళ్ళ నాయకత్వం కానీ రేపటి నుంచి సంకల్ప యాత్రల్లో వీటికి ముందుగా సమాధానం చెప్పిన తర్వాతనే మహబూబ్ నగర్ ప్రజలకు ఓట్లు అడగాలని చెప్పేసి నేను మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.